మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటించారు. ఉప్పలపాడు పెత్తర్లగడ్డ పంచాయతీలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కొనుగోలు విషయంలో రైతులు ఎవరూ ఇబ్బందులు పడొద్దని ఎమ్మెల్యే అన్నారు. బయ్యారం మండలంలో ఉన్న రైతులకు 39 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని తెలిపారు. అలాగే 7 కోట్ల 20 లక్షల రూపాయల బోనస్ గా ఇచ్చామన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇంటింటి పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని 39వ వార్డులో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో డ్రైనేజీ, విద్యుత్తు, రోడ్లు, పారిశుద్ధ్యం, ఇతర సమస్యలను తక్షణమే పరిష్కరించం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న ఎమ్మెల్యేకు ప్రజలు అభినందనలు తెలియజేశారు. చెట్టుకు ఊరువేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా వెంగళాయపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న ఒక కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పెదనందిపాడు గ్రామంలో రైతు సంఘం అధ్యక్షుడు వి కృష్ణయ్య పొగాకు రైతులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం 15,000 నుండి 18,000 రూపాయలు పలికిన పొగాకు ధర నేడు 7 నుంచి 8,000 పడిపోయిందని తెలిపారు. ప్రభుత్వం మద్దతు ధర 18,000 రూపాయలు ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రజా సమస్యలపై మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మున్సిపల్ బాధితులు, ప్రజా సంఘాల మద్దతు తెలిపాయి. ఆదోని ప్రజలు ఎదుర్కొంటున్న 7 సమస్యలపై తాను పోరాటం కొనసాగిస్తానని దేవిశెట్టి ప్రకాష్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. అన్నమయ్య జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన పగడాల వరలక్ష్మిని ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ కష్టపడిన ప్రతి నాయకులను గుర్తిస్తుందని ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ తెలిపారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం గొర్లివానిపల్లెంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి భరత్, టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. చిన్నతనంలోనే భారతదేశంలోని రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లు చెబుతూ ఓ బాలుడు సత్తా చాటుతున్నాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కృష్ణంపేట గ్రామానికి చెందిన ఆకుల సుచిత మధుల పెద్ద కుమారుడు హన్షిత్ యూకేజీ చదువుతున్నాడు. భారతదేశంలోని రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లు చెప్పడంతో పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ఉన్న తరుణంలో వైకాపాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. విశాఖ 6వ డివిజన్ వైకాపా కార్పొరేటర్, జీవీఎంసీ వైకాపా చీఫ్ విప్ ముత్తంశెట్టి ప్రియాంక ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎస్పీకేపీ కళాశాల మైదానంలో ఆల్ ఇండియా ఒంగోలు జాతి వృషభ రాజుల ప్రదర్శన పోటీలను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. తొలి రోజు 6 పండ్ల విభాగంలో పోటీలను నిర్వహించారు. 3 రోజుల పాటు ఈ పోటీలు కొనసాగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు అత్యంత ఇష్టంగా ఈ క్రీడలను తిలకిస్తారని, వారి కోసమే ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాలు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, టీడీపీ యువనేత కోడెల శివరాం పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో అగ్ని ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక పెట్రోల్ బంక్ వద్ద మంటలు వ్యాపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాక్ లైవ్ చేసి చూపించారు.
మంటలు వ్యాపించినప్పుడు ఏ విధంగా వాటిని ఆర్పివేయాలన్నది సిబ్బంది కళ్లకు కట్టినట్లు ప్రజలకు వివరించాలని అగ్నిమాపక శాఖ సహాయక అధికారి నాగరాజు నాయక్ తెలిపారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే 101 నంబర్కి సమాచారం అందిస్తే తక్షణమే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుంటారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ కేజేఆర్ గార్డెన్లో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పాస్టర్ స్టీఫెన్ పాల్, శైలా పాల్లు క్రీస్తు సందేశాన్ని అందజేశారు. ఈ ప్రార్థనలో దాదాపు 1000 మంది క్రైస్తవులు పాల్గొని ప్రత్యేక కూడిక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు సిలువ వేసిన రక్తం చిందించిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారని అన్నారు. నిర్మల్ జిల్లాలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు తమ పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోని లబ్ధి పొందాలని సూచించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో పుష్కరాల వేడుకలు తెలంగాణ రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మూలా నక్షత్ర పంచమితో పాటు అమ్మవారి దినం కలిసి రావడంతో భారీ సంఖ్యలో అక్షరాభ్యాస పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు, పోలీసు సిబ్బంది చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు సర్ప్రైజింగ్ వెహికల్ తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. ఈ వెహికల్ ఆకస్మిక తనిఖీ ప్రధాన ఉద్దేశం నారోటిక్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు సరఫరా లేదా రవాణా నివారించడానికని తెలిపారు. ఈగల్ ఐజీ ఆదేశాల మేరకు కర్నూలు సబ్ డివిజన్లో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జిల్లా ఎస్పీ దామోదర వాహన తనిఖీలు నిర్వహించారు. క్రైమ్ మీటింగ్లో భాగంగా మార్కాపురం వచ్చిన ఆయన సుమారు 500 మంది పోలీసు సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్లో భాగంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానితుల కదలికలపై లాడ్జీలలో, పలు భవన సముదాయాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. పట్టణ ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి పోలీసు వ్యవస్థ పనిచేస్తుందనే ఉద్దేశం తెలియజేయాలని అనేక ప్రాంతాలలో విస్తృతంగా కార్డెన్ సెర్చి, నాకాబందీ తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్లో ఈ రోజు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. సిఐ శ్రీనివాస్, పట్టణ ఇన్స్పెక్టర్ గీత ఆధ్వర్యంలో డాగ్స్ స్క్వాడ్తో బస్టాండ్ పరిసర ప్రాంతాలను అణువణువు తనిఖీ చేశారు. బస్టాండ్లో బస్సుల కోసం వచ్చిన ప్రయాణికులు, బస్టాండ్లో పనిచేసే రోజువారీ కూలీలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇదంతా పోలీసు వారి విధులలో భాగమేనని తెలుసుకున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నర్ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో గజ వాహనోత్సవం నిర్వహించారు. మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానికి విచ్చేసిన బొమ్మిడి నాయకర్కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికినట్లు తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ శ్రీదేవి నగర్లోని ఈ నెల 14న సాయిబాబా టెంపుల్లో దొంగతనం జరిగింది. ఈ కేసులో నిందితుడు పుప్పాల ప్రభు కుమార్ని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ధీరజ్ వినీల్ తెలిపారు. వివిధ సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ చంటిబాబు వెల్లడించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని మదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నల్గొండ జిల్లా బూదాన్ పోచంపల్లి జల్హాల్పూర్ గ్రామంలో PAPCS ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే 9 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పొంగనూరు జిల్లా రాఘాపురంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో బైక్ మీద ప్రయాణిస్తున్న 5గురిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. గుడ్ ఫ్రైడే కావడంతో కోదాడ నుండి దేవుని వాక్యం చెప్పడానికి త్రిపురవరం చర్చికి వెళ్తుండగా లారీ ఢీకొట్టిందన్నారు. మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి పక్కన ఉన్న కబోర్డ్ అంటుకొని భారీగా మంటలు చెలరేగాయి. ఇంట్లో నుండి దంపతులు బయటకు వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేయడంలో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జాలాల్పూర్ గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలో 9,75,000 రూపాయల నిధులతో ఏర్పాటు చేయనున్న మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి నీలాద్రి ఆలయ ప్రాంగణంలో మూగ జీవాలైన కోతులకు ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి దంపతులు ఆహారం అందించారు. ఫంక్షన్లో వండిన ఆహారాలు మిగిలిపోతే మూగ జీవాలు ఆకలిని తీర్చేందుకు ఉపయోగించాలని, వాటి పట్ల ప్రేమతో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. తిరుమలలో ఓ కారులో అగ్ని ప్రమాదం జరిగింది. కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద పార్క్ చేసి ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. కారులో మంటలు భారీగా చెలరేగడంతో భక్తులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఒంగోలు నుండి తిరుమలకు వచ్చిన భక్తులకు చెందిన కారుగా గుర్తించారు. ఖమ్మం జిల్లా వైరా కేంద్రంలో శిలువ మార్గమును క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సీతారాములు క్రైస్తవులతో శిలువ ఎత్తుకొని ప్రయాణించారు. మానవుల పాప పరిహార కోసం యేసుక్రీస్తు శిలువకు బలయ్యాడని, లోక రక్షణ కోసం తన ప్రాణాలని త్యాగం చేసిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటామని అన్నారు. దోర్నాల మండలం హుస్నాబాద్ గ్రామంలో ఈ మధ్య కురిసిన వర్షం కారణంగా నీరు నిల్వ ఉండడంతో మురికి కాలువగా మారింది. ఈ డ్రైనేజీ కాలువను దోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచి చిత్తూరు హారిక వెంటనే స్పందించి జేసీబీ ద్వారా కాలువను తీశారు. వెంటనే స్పందించి ఎంతో మక్కువతో చొరవ తీసుకున్న సర్పంచి చిత్తూరు హారికకు హుస్నాబాద్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో మునుగు తేలుతున్నామని తల్లిదండ్రులు మందలించడంతో ఓ బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాయిల్స్ రోడ్ నంబర్ 12లోని సయ్యద్ నగర్లో నివాసం ఉంటున్న బాలిక 7వ తరగతిలో చదువుతూ ఆపేసి ఇంట్లోనే ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్ తదితర సోషల్ మీడియాలో అకౌంట్స్ పెట్టుకున్న బాలికను తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తిరుమలలో శ్రీవారి సుప్రభాత సేవలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో 16వ ఆర్థిక సంఘం సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆనందసాగరం హైవేపై నడుచుకుంటూ వెళ్తున్న 2 వ్యక్తులను లారీ ఢీకొట్టింది. మృతులు నిన్న సాయంత్రం వేదాద్రి గ్రామం నుంచి యేసుక్రీస్తు మాల ధరించి గుణదల మేరీ మాతా చర్చికి కాలిబాటన బయలుదేరినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి ఆనందసాగరం ఫ్లైఓవర్ వద్దకు కాలిబాటన వస్తున్న వారిని లారీ ఢీకొట్టి ఆగకుండా వెళ్లిందంటూ అన్నారు. ఈ ఘటనలో 2 శరీర భాగాలు చిందరవందరంగా తెగిపడి మృతి చెందినట్లు తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లా కాటిమాయకుంట గ్రామ సచివాలయం వద్ద గ్రామస్తులు నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీ నిధులను స్వాహా చేసిన గ్రామ సర్పంచి, బినామీ సర్పంచులపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని సర్పంచి వెంకటేష్, బినామీ సర్పంచి శంకర్ రెడ్డిలు కలిసి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేయకుండానే నిధులను దుర్వినియోగం చేసి స్వాహా చేశారంటూ ఆరోపించారు. పంచాయతీ నిధులను స్వాహా చేసిన సర్పంచి, బినామీ సర్పంచులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. పార్వతీపురం మాన్యం జిల్లాలోని సాలూరు సీనియర్ క్రికెటర్ టీం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. హెడ్ అండ్ టాస్క్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు.
శ్యామలాంబ అమ్మవారి పండుగను పురస్కరించుకొని ఈ క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నమెంట్ నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలంటూ మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా లోటస్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ రతన్ టాటా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా, తత్వవేత్తగా దేశ పురోగతిలో ఆయన సేవలు మరువలేనివని రఘురామకృష్ణ అన్నారు. దేశంలోనే మొట్టమొదటి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని రఘురామకృష్ణంరాజు తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన వాల్ పోస్టర్లపై పోలీసులు స్పందించారు. పోస్టర్లు వెలిసిన ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. అనంతరం చెన్నూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకే గుర్తు తెలియని యువకులు వాల్ పోస్టర్లు వేశారని ఏసీపీ చెప్పారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి లేదని, వారి ప్రాబల్యం తగ్గిందన్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేబుల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో వర్షంలో భారీ సైజులో ఉండే వడగళ్లు కురవడంతో కోతకు వచ్చిన వరి పంటలు దెబ్బతిన్నాయి. చేతికంది వచ్చిన పంట నేల కొరగడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న పంటలను గుర్తించి నష్టపరిహారం అందించాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం పచ్చల్ర సమీపంలోని ఘాట్ వద్ద మృతదేహం లభ్యమైంది. మంగళగిరి ఆక్టోపస్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఫరూక్ గా పోలీసులు గుర్తించారు. నంద్యాలకు చెందిన యువతితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితం ఫరూక్ హత్యకు గురైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లుకు నిరసనగా ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలి అంటూ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మసీదు బయట నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు.